6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. నేను 6,500 రూపాయలు ఇస్తానన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ గా చెప్పారు, మేము ఇచ్చేది సెపరేట్ గా ఇస్తున్నాం, మా పేరు వాడాలంటే మా పేరు కూడా పెట్టాల్సిందని. మీరు ఇచ్చేది ఏంటి? దాంట్లో నీకేంటి సంబంధం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా వాళ్ళ అకౌంట్కి వేస్తున్నారు. మీరు దాంట్లో పేరు పెట్టుకోవడానికి కూడా ఏంటి? రెండు కలిసే సమస్య లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేరుగా నిధులు వాళ్ళ అకౌంట్లోకి పోయినప్పుడు ఆ పేరు క్లెయిమ్ చేయడం ఎంత నీచమైన కార్యక్రమం ఇది. అంటే చంద్రబాబు గారు చెప్తున్నారు, పీఎం కిసాన్ ఫండ్ నుంచి 6,000 ఇస్తున్నారు, అది మీ ఫండ్ లో మీ పథకంలో కలుపుకోవడానికి ఎంత నీచమైన పని, పీఎం ఇచ్చేదానికి మీ దానికి ఏమిటి సంబంధం అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోశారు చంద్రబాబు గారు. ఇది కాకుండా రైతులకందరికీ అన్నదాత కింద 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది. 12,500 రూపాయలు ఇస్తానని కేంద్రం ఇచ్చే 6,000 కూడా లెక్క పెట్టుకుని మోసం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సో పీఎం కిసాన్ ఫండ్ కలుపుకున్నందుకు సైకో జగన్ అని తిట్టాడు చంద్రబాబు గారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు అదే పీఎం కిసాన్ ఫండ్ ను కలుపుకొనే 20,000 ఇస్తున్నాడు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కనీసం ఇచ్చిన మాటకు విలువ లేదా? ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సూపర్ 6 అని ఇచ్చిన పథకాలలో ఎన్ని అమలు అవుతున్నాయి? ఈ రోజు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఎంతమంది నిరుద్యోగులకు ఇచ్చాడు? ఒక్క నిరుద్యోగికి ఒక్క నెల కూడా ఇవ్వలేదు. అలాగే మహిళలకు మహాశక్తి పథకం కింద సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఇచ్చాడా? మరి ఇలాంటి నాయకులుంటే మరి ప్రజలు ఎలా బాగుపడతారు? అందుకే చెప్తున్నాం, ఈ రోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్పితే, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పితే ఇంకొక పార్టీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నారు. వాళ్ళ నాయకులకు ఏదైనా కష్టాలు వస్తే అక్కడికి వెళ్లి ఓదారుస్తున్నారు తప్పితే ప్రజలకు వచ్చిన కష్టాలలో ఎప్పుడైనా ఇప్పుడైనా ఇంతకు ముందైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడైనా ఇప్పుడైనా ప్రజల దగ్గరికి వస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి వారు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు. బీజేపీతో బాగుంటే వాళ్ళ మీద ఏ గొడవలు రావు కాబట్టి వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీలు ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే ఈ రాష్ట్రంలో లేవు. అందుకే చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిలబడింది, నిలబడుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఎన్ని పోరాడాల్సి వచ్చినా, ఎన్ని కొట్లాడాల్సి వచ్చినా, బీజేపీకి వ్యతిరేకంగా అయినా సరే, చంద్రబాబుకు వ్యతిరేకంగా అయినా సరే, ఇక ఏ ఇతర పార్టీకి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాడాల్సి వచ్చినా రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది, కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని